టాలీవుడ్లో సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతుంది. తమకు 30% వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్కు కట్టుబడి ఉండడంతో ఈ సమస్య ఎప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దీనివల్ల చాలా సినిమాల షూటింగ్స్ బంద్ అయ్యాయి. టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగులు, ఫిలిం ఛాంబర్ పెద్దల మధ్య వేతనాలకు సంబంధించి జరుగుతున్న వివాదం అంత సులభంగా తేలేలా లేదు. వేతనాల్లో 30% పెంచి ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక నాయకులు పట్టు మీదుండగా అలా సాధ్యం కాదని, వర్కర్ ఆదాయాన్ని బట్టి స్లాట్స్ ప్రకారం పెంచుకుంటూ వెళ్తామని నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే రెండు వర్గాలు ఏకాభిప్రాయం మీదకు రాకపోవడంతో సమస్య ఇంకా జటిలంగానే ఉంది. ఎక్కడా లేని జీతాలు టాలీవుడ్ లోనే ఉన్నాయని ఇండస్ట్రీలో పెద్ద వాదన. లేదు, తమకు పెంచడం న్యాయమేనని, ఏళ్ల తరబడి హైక్ లేదని కార్మికులు వాదిస్తున్నారు. షూటింగ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడం చిన్న పెద్ద ప్రొడ్యూసర్లకు భారంగా మారింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ రిలీజ్ డేట్ ను ప్రకటించుకున్న సినిమాలు డెడ్ లైన్ ని చేరుకుంటాయో లేదోనని ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవేళ తేదీలు మిస్ అయితే ఓటీటీ నుంచి ఒత్తిళ్లు, అడ్వాన్సుల కోసం బయ్యర్ల నుంచి ప్రెజర్లు మొదలవుతున్నాయి. వీటికి తోడు మళ్లీ కొత్త డేటు చేసుకోవడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా పనవ్వడం లేదు. వీలైనంత 4-5 రోజుల్లోపు దీనికో ముగింపు పలకాలని, దక్కాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. నిన్న నిర్మాతలంతా తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా కార్మిక సంఘాలు తిరస్కరించాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, తనను ఏ ఫెడరేషన్ నాయకులు సంప్రదించలేదని, సాల్వ్ చేయాల్సిన ఫిలిం ఛాంబరేనంటూ తన ప్రమేయం ఆశించవద్దంటూ చిరంజీవి చేసిన ట్వీట్ సైతం చిన్నపాటి సెన్సేషన్ అయింది. ఇప్పుడు పెద్దగా ఎవరు ముందుకు వచ్చి ఈ గొడవకు శుభం కార్డు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పరస్పరం ఒకే పట్టుతో ఉండటం వల్ల థర్డ్ పార్టీ ప్రమేయం అవసరమవుతుంది. అది ఎవరైనా మంత్రి రూపంలో వస్తారా, లేక ఇంకెవరైనా అగ్ర హీరో చొరవ తీసుకుంటారా అనేది త్వరలో క్లారిటీ రానుంది.